అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఆటిస్టిక్ కిడ్స్లో శబ్దానుగ్రహ శక్తిని ఎలా మెరుగుపరచవచ్చు. ఈ ఆటిస్టిక్ పిల్లల్లో అర్థం చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి భాష అనేది సరళంగా ఉండాలి, అంటే సంక్లిష్టంగా కాకుండా సరళంగా, అంటే ఒత్తులు అలాంటివి ఏమీ లేకుండా సరళంగా ఉండే పదాలుగా భాష అనేది ఉపయోగించడం వల్ల ఈ పిల్లలు తొందరగా అర్థం చేసుకొని గ్రహించడం అనేది జరుగుతుంది. భాష అనేది నిత్య జీవితంలో జరిగే భాష అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వస్తువుల రూపంలో కానీ లేదా కార్డ్స్ రూపంలో కానీ ఆబ్జెక్ట్స్ రూపంలో కానీ ఈ భాష అనేది ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చిత్రాల రూపం, రేఖా చిత్రాల రూపం, డ్రాయింగ్స్ రూపంలో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా డ్రాయింగ్ చూసి వాళ్ళు చెప్పగలుగుతారు. డ్రాయింగ్ వేసి ఫర్ ఎగ్జాంపుల్గా ఇట్లా ట్రీ బొమ్మ వేసి దీన్ని చూసి ట్రీ అని చెప్పడం కానీ, సో ఇంకేమైనా చెప్పడం కానీ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గెస్టర్స్ రూపంలో కానీ, నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగించి ఇట్లా ఫ్లాష్ కార్డ్ పెట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా క్యాట్ పెట్టామనుకోండి, క్యాట్ సేస్, డాగ్ సేస్, క్యాట్ సేస్, మియా మియామ్, డాగ్ సేస్, బౌ బౌ, హార్ట్ సేస్. సో ఇట్లా సౌండ్ చేయడం అనేది శబ్దాన్ని గ్రహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నిత్య జీవితంలో ఉపయోగించే పక్షులు కానీ అలాంటివి, ఇప్పుడు కాకి, కావు ఇలా కాకిని చూసినప్పుడు కావు అనే సౌండ్ కానీ ఇలాంటివి చేయడం అనేది జరుగుతుంది. ఇలా ఉపయోగించి శబ్దాలను అనేది గ్రహించడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.